హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే పుదీనా పకోడా ఎలా చేయాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. ఒక కప్పు పుదీనా, ఒక కప్పు శనగపిండి, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్స్, రుచికి సరిపడా ఉప్పు, ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని తీసుకోండి. ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఒక కప్పు పుదీనా, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, ఫ్రెష్‌గా దంచుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వాటర్ వేయకూడదండి. అలా వాటర్ వేస్తే పిండి మనకి లూజ్ అయిపోతుంది. పిండి అనేది మరి గట్టిగా ఉండకూడదు. అలా అని మరి లూజ్‌గా ఉండకూడదు. అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని పకోడీల పిండిలాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. పిండి అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్నగా పకోడీలుగా వేసుకోండి. అంతా ఒకేసారి వేయకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుని వేసిన వెంటనే కదపకుండా ఒక 1 మినిట్ అలా వదిలేయండి. వెంటనే కదిపితే పచ్చిగా ఉండటం వల్ల విరిగిపోతాయి. 1 మినిట్ తర్వాత అంతా ఈవెన్‌గా వేగేటట్టుగా ఈ విధంగా కలుపుకుంటూ వేగించుకోండి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి. చూడండి బబుల్స్ అనేవి మనకి తగ్గినాయి. అంటే మనకి కరెక్ట్‌గా వేగినట్టు. ఇప్పుడు వీటన్నిటిని ఇలా తీసుకొని ఆయిల్ లేకుండా ఇలా స్ట్రైనర్ చేసుకొని చూడండి మనకి ఈ కలర్‌లో వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇదే విధంగా ఇంకొన్ని పకోడీలు వేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం పిండిని వేసుకోవాలి. సెంటర్‌లో వేయకుండా సైడ్ నుంచి వేసుకోండి. అప్పుడు మనకి సెగ తగలకుండా వేసుకోవచ్చు. 1 మినిట్ తర్వాత అన్నీ ఈవెన్‌గా వేగేటట్టుగా కలుపుకొని మంచి కలర్ వచ్చేదాకా వేగించుకోండి. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది కదా! వీటిని గూడా తీసుకుందాం. చూడండి ఎంత బాగా వేగాయో! ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని పకోడీలుగా వేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా జీడిపప్పు పకోడీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.